మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రతి మంచి ఈవి, పరిపూర్ణమైన ప్రతి ఉచిత వరము పైనుండే వచ్చును. అనేకమైనటువంటి జ్యోతులకు కర్త అయినటువంటి దేవుడే వీటిని ఇస్తాడు. ఆయన ఏమాత్రం కూడా మార్పు చెందనివాడు. భ్రమణ ఛాయలు అంటూ ఏమీ కూడా ఆయనలో లేవు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. శ్రేష్టమైనటువంటి ఈవులను పొందుకోవాలనుకున్న, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును అందుకోవాలి అని అనుకున్న, కేవలం పరమందున్నటువంటి తండ్రి యొద్ద నుండి మాత్రమే మనకు లభించును అని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. ఆయన దగ్గర శ్రేష్టమైనవి మాత్రమే ఉంటాయి. నిరుపయోగమైనవి, వ్యర్థమైనవి, నాసిరకమైనవి, పాడు చేసేవి, దుష్ట సంబంధమైనవి ఆయన యొద్ద ఉండనే ఉండవు. ఆయన తన జనులకు కావలసినటువంటి ప్రతి శ్రేష్టమైన మరియు ఆత్మ సంబంధమైన వరములను ఆయన అనుగ్రహించడానికి శక్తి గలవాడు. ఇంకా మనం చూస్తాం, ఆయన జీవమునకు భక్తికి కావలసిన వాటిని కూడా మనకు అనుగ్రహిస్తాడు అని. అవును, ఆయనను ఆశ్రయించిన వారికి, ఆయన వెలుగు మార్గంలో నడుస్తూ ఆయన రాజ్యములకు చేర్చబడనటువంటి విశ్వాసంతో అడుగు వేసిన ప్రతి వారికి ఆయన ఈవులను, వరములను అనుగ్రహిస్తాడు. అది భౌతికంగాను మరియు ఆత్మీయంగాను, శారీరకంగాను ఆత్మ సంబంధముగాను ఆయన అనుగ్రహిస్తారు. లోకంలో మనం చూస్తూ ఉన్నట్లయితే పలు రకాలైనటువంటి అక్కర్లు, అవసరతలు తీర్చబడ్డానికి ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు, మరియు మరొక అవసరతలు, అక్కర్లు తీర్చబడ్డానికి వేరొక మార్గాన్ని ఎన్నుకుంటారు. వారు అనుకుంటారు, ఈ మార్గంలో ఇది మాత్రం మనకు లభిస్తున్నది, వేరొకటి లభించాలంటే మనం వేరొక మార్గంలో వెళ్ళాలి అని రకరకాలైనటువంటి మార్గాలను ఎన్నుకుంటూ వారికి నచ్చిన త్రోవలలో నడుస్తూ పోతూ ఉంటారు. చివరకు గమనించినట్లయితే వారు పొందుకోవాలి అని ఆశించినది సంపూర్ణంగా వారికి లభించదు. ఒకవేళ వారు పొందుకున్నప్పటికీ అది శ్రేష్టమైనదిగా ఉండనే ఉండదు. ఒకానొక రోజు వారికి దాని మీద నిరాశ కలుగుతుంది, మరియు వారికి దాని మీద వెగుటు కొడుతుంది, మరియు దీనివల్ల నాకు ఇట్టి నష్టం ప్రాప్తించిందే అని జ్ఞానోదయం కూడా అవుతుంది. అయితే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చేటువంటి వరములు, ఈవులు ఎంతో శ్రేష్టమైనవి. ఆయన ఇచ్చిన వరమునకు, ఆయన ఇచ్చిన ఈవికి దీటైనది, సాటైనది ఈ లోకములో సృష్టించిన వాటిలో ఏది కూడా రానే రాదు. ఆయన మనకు శ్రేష్టమైన ఈవులను ఇచ్చాడు. వివేచన, శరీర బలము, చూచుటయు, వినుటయు, ఆలోచించుటయు, స్పందించుటయు, రుచులు, ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటి ఈవులే. మరియు ఆయన ఉన్నతమైనటువంటి వరములను కూడా అనుగ్రహించాడు. అది రక్షణ, పరిశుద్ధాత్మ, ఆత్మ వరాలు, ఆయన అనుగ్రహించేటువంటి వరాలు. మనం గమనిస్తున్నట్లయితే హృదయంలో తెలియని బాధ, మనోవేదన ఉన్నప్పుడు వారు ఎన్ని మందులను తీసుకున్నా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా వారి యొక్క హృదయము, వారి యొక్క ఆరోగ్యము కుదుటపడదు. కారణం, వారికి కలిగినటువంటి వేదన మనోవేదన, అది శరీర సంబంధమైనది కాదు. దానికి ఎవరిని సంప్రదించినా సరైన సమాధానము, సరైనటువంటి వైద్యము అందదు. అయితే జ్యోతిర్మయుడగు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవిని అనుగ్రహించువాడు. అనారోగ్యమును గురించి ఎంతమందిని సంప్రదించినా ఈ రోగాన్ని కుదుటపరిచేటువంటి వైద్యం మా యొద్ద లేదు, ఇంకా ఎవరు కనిపెట్టలేదు అనేటువంటి మాటలే అనేకమైనటువంటి రోగాలకు సమాధానంగా వస్తూ ఉంటుంది. అయితే ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించువాడు. ఆయన మంచి ఆరోగ్యమును ప్రసాదించువాడు. హృదయమునకు నెమ్మదిని, మనసుకు శాంతిని, శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేయవాడు. ఆయన చెయ్యి పట్టి, వెన్ను తట్టి సమాధానకరమైనటువంటి మార్గములలో ధైర్యపరిచి నడిపించేవాడు. కారణం ఏదనగా ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన ఎవరిని తోసివేయడు, ఎవరిని నెట్టివేయడు, ఎవరిని చీకటిలో నడిపించడు, ఎవరిని విరిచి సమాధిలోకి నెట్టివేయడు. ఆయన నరకంలోకి త్రోయేవాడు కానే కాదు. ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన వెలిగించేవాడు, జీవమునిచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, దీవించువాడు, ఆశీర్వదించువాడు, అడిగిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగిన వాడు ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయనలో ఏ మార్పు, ఏ చంచలత్వము, ఏ గమనాగమనములు, ఏ భ్రమణాఛాయలు లేనే లేవు. ఆయన మార్పు లేని మహనీయుడు. ఆదిలో ఆయన వెలుగును సృష్టించాడు. సృష్టిని ఏలుబడి
ఉదయింపచేయడానికి పెద్ద జ్యోతులను చిన్న జ్యోతులను ఆయనే పుట్టించాడు. కారణం ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి వెలుగును ఉద్భవింపచేశాడు. ఆయన సృష్టిలో మాత్రమే కాదు గాని తనను ఆశ్రయించిన వారి జీవితాల్లో కూడా వెలుగును కలుగు చేయవాడు. చీకటిలో దిక్కుతోచని స్థితిలో నిరాశ నిస్పృహలో మా బ్రతుకులు అంధకారమైపోయినాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నవారు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన వెలిగించి సజీవులుగా నిలబెట్టేవాడు, కాంతిని ప్రకాశింప చేయవాడు, మరణ ఛాయల్లో ఉన్న వారికి జీవమును ప్రసాదించువాడు. ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనకు ఏది కావాలన్నా, ఆర్థికంగా కుదుట పడాలన్నా, ఆరోగ్యంగా కుదుట పడాలన్నా, కుటుంబంలో సమాధానం నెలకొనాలన్నా, సంతోషం కావాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఆత్మ సంబంధమైనటువంటి వివాహాలు జరగాలి అన్నా, సంతానము కలగాలి అన్నా, కోరుకున్నది ఆశించినది ఉద్యోగాలు వ్యాపారాలు పొందుకోవాలనుకున్నా, ఏ శ్రేష్టమైన ఈవి అయినా, ఆనందాన్ని కలిగించే ఆహ్లాదాన్ని ఇచ్చే ఏ క్రియ అయినా, ఏ వరమైనా, ఏ ఈవి అయినా మనకు ఆయన యొద్ద నుండి మాత్రమే లభిస్తున్నది. మన పితరులు ఆయన వైపు తిరిగి మొర్రపెట్టిన ప్రతి మొర్రకు ఆయన సమాధానం ఇచ్చారు. చీకటిలో నుండి గొప్ప వెలుగును ఆయన కలుగు చేశారు. వారి జీవితాల్లో గొప్ప ఆహ్లాదకరమైనటువంటి కార్యాలను ఎన్నో చేశారు. అబ్రహాముకు చక్కటి సంతానమునిచ్చారు. మోషేను బలమైన సాధనముగా నిలబెట్టాడు. భయంలో నుండి బలమైన వానిగా తీర్చిదిద్దాడు. దావీదును బలమైనటువంటి రాజుగా ఎన్నుకున్నాడు, నిలబెట్టాడు. దీనుడు మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు. గొర్రెలు కాచుకునే వ్యక్తిని ఇజ్రాయేలీల సర్వ సమాజమును పాలించేటువంటి రాజుగా దేవుడు చేశాడు. చేపలు పట్టుకునేటువంటి అపోస్తులను ఆయన మనుషులను పట్టు జాలరులుగా అభిషేకించి వాడుకున్నాడు. ఆయన తన జనుల కొరకు ఏదైనా చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. చేతి పనిలోను ఇచ్చువాడు, ఉద్యోగములను ఇచ్చువాడు, వ్యాపారమును దీవించువాడు, ఏది చేయాలో చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించువాడు, ప్రయోజనకరమైనటువంటి ఉపదేశాలను చేయువాడు, ఉపదేశాల చేత ఉజ్జీవింపచేవాడు, ఉత్తేజపరచువాడు, బలమును అనుగ్రహించి నడుమును కట్టి గమ్యమునకు చేర్చువాడు, చెయ్యి పట్టి వెన్ను తట్టి బలపరచువాడు, ప్రోత్సాహపరచువాడు. ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. కనుక జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే మనకు సమస్తము లభిస్తాయని మనం గుర్తించిన వారమై ఆయన వైపు మాత్రమే మనము తిరిగి ఆయనకు మొర్ర పెడదాం. ఆయన ద్వారానే మనం ఈవులను, వరములను, దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. అనేకులు ఆయన యొద్ద ఈవులు, వరములు దొరుకుతాయని ఎరుగక సృష్టి వైపు వారి యొక్క దృష్టిని ఉంచి సృష్టిలో ఉన్న వాటిని వేడుకుంటూ ఉంటారు. అది వారికి సహాయాన్ని అందించదు సరికదా, వారిని ఇంకను చీకటిలోకి త్రోసివేయనట్లుగా ఆ అజ్ఞాన దశ చేర్చివేస్తుంది. ప్రభు అంటారు మలకి గ్రంథంలో, నేను యెహోవాను, నేను మార్పు చెందను. ఆయన మార్పు చెందవలసినటువంటి అవసరత లేదు. ఆయన స్థిరంగా ఉండేవాడు. ఆయన యొక్క సుగుణాలలో, ఆయన యొక్క సౌశీల్యతకు ఏది చేర్చవలసినది, తీసివేయవలసినది ఏది కూడా లేనే లేదు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఏకరీతిగా ఉండేవాడు. మారవలసిందల్లా మనమే ఆయన వైపు చూడాలి, మనమే ఆయనను వేడుకోవాలి. ఇప్పటి వరకు మనుషుల వైపు, బ్యాంకుల వైపు, సంస్థల వైపు, బంధువుల వైపు, రక్త సంబంధికుల వైపు, వారి వైపు, వీరి వైపు కనులెత్తి వారి యొద్ద నుండి మనకి ఏదైనా లభిస్తుందేమో అని ఒకవేళ చూసి ఉండుండొచ్చు, ఎదురు చూసి ఉండుండొచ్చు, మొరపెట్టి ఉండుండొచ్చు, ఆలోచిస్తూ ఉండుండొచ్చు. కానీ ఇవన్నీ మనకు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మాత్రమే లభిస్తాయి అన్న సంగతి వాస్తవం. ఆయన ఎప్పుడు కూడా చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకై మహావాత్సల్యతను బట్టి పైనుండి అరుణోదయ దర్శనమును అనుగ్రహించేవాడు. ఆయనను గూర్చి మనం చూస్తాం. ఆయన వెలుగు, నిజమైన వెలుగు, ఆయన అనంతమైన వెలుగు, ఆయన మహామహిమతో నిండినవాడు. ఆయన దరి చేరడానికి, ఆయనను కనులారా చూడడానికి మన యొక్క శక్తి సరిపోదు అని మనం అనేకమైనటువంటి లేఖనాలను గమనిస్తూ ఉంటాం. అయితే ఆయన యొక్క వెలుగంతా మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలడానికి, మరణ ఛాయలలో దిక్కు తోచని స్థితిలో చీకటిలో కూర్చున్న, నిలిచిన, కట్టబడిన, బంధించబడిన మనకు ఆయన అరుణోదయ దర్శనమును అనుగ్రహించి చీకటిని పారద్రోలి సంపూర్ణమైన వెలుగును ఇచ్చి సంతోషింపచేవాడు, స్వేచ్ఛను కలుగు చేయవాడు, స్థితిగతులను మార్చి ఆనంద ఆహ్లాదాలు కలుగు చేసి హృదయము తెప్పరులున్నట్లుగా చేయువాడు. ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. కనుక ఆయన వైపు తిరుగుదాం. ఆయన ద్వారానే శ్రేష్టమైనటువంటి ఈవులను, సంపూర్ణమైనటువంటి వరములను, దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుని ఆయన సాక్షులుగా జీవిస్తాం. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును
అనుగ్రహించే దేవుడిగా, జ్యోతిర్మయుడకు తండ్రిగా మీరు ప్రత్యక్షమైనందుకు నీకు వందనాలు. ఈ వాక్యమైన ప్రతి వారిని మరణ ఛాయలలోనూ చీకటిలోనూ బంధించబడి స్థితిగతులు మార్చబడలేక దిక్కుతోచని నిరాశ నిస్పృహ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు అరుణోదయ దర్శనమును అనుగ్రహించి వెలుగును ప్రకాశింపచేసి వారిని విడిపించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమశలా తీర్చి కార్యాలను సఫలపరిచి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.